ఆత్మలో నీకు తెలియాల్సిందేంటంటే, ఏ శక్తి అయితే మృతుల్లోంచి యేసుక్రీస్తును లేపిందో, అదే పునరుత్థాన శక్తి నీ ఆత్మలో ఈరోజుంది. నీ ఆత్మలో దేవుడు ఆ స్వస్థతను అనుగ్రహించేసి పెట్టాడు. ఏ స్వస్థతనైతే దేవుడు తన గాయాల చేత విడుదల చేశాడో, ఎందుకంత ఘోరంగా మరణించాడండి? ఆయన పొందిన గాయాల చేత నీవు, నేను స్వస్థత పొందుకోవడానికి ఆయన స్వస్థత విడుదల చేసి, కార్యాన్ని సంపూర్ణం చేసి మన లోపలుంచాడు. కానీ ఆ కార్యము ఆత్మలో ఉంది. ఆ కార్యం ఎక్కడుందండి? ఆత్మలో ఉంది. సో, ఆహ్, హ్మ్, ఇది ఇంకొంచెం వివరించడానికి ఒక ఇల్లస్ట్రేషన్ వాడతానండి. వాలంటీర్స్ ఇఫ్ యూ కెన్ కమ్ ఆన్ ద స్టేజ్. సో, దేవుడు మనిషిని సృజించినప్పుడు మట్టిలోంచి మనిషిని సృజించాడు. మనిషిని సృజించినప్పుడు ఆయన మట్టిలోంచి సృజించిందేంటండి? నీ శరీరాన్ని సృజించాడు. తరువాత దానిలో ఆత్మను పెట్టాడు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్మావో, ఎప్పుడైతే యేసుక్రీస్తుని నువ్వు స్వీకరించావో, అప్పుడేమని చెప్పాను? నువ్వు నూతన సృష్టిగా మారావు. ఎక్కడ మారావు? ఆత్మలో మారావు. నువ్వొక నూతన సృష్టివి. సంపూర్ణం చేశాడు. నీకు ఏమి కలిగి ఉన్నావో, నీకేమి కలిగి ఉండాలో నీకు అన్నీ కూడా ఆత్మలో ఉంచాడు. కానీ మనము ఎక్కడ చూస్తున్నామండి? శరీరంలో చూస్తున్నాం. ఆయన పెట్టింది శరీరంలో కాదు. ఆయన పెట్టింది ఆత్మలో. ఇప్పుడు ఈ శరీరముకి, ఆత్మకి మధ్యలో ఒక మనస్సు అనేది దేవుడు మనకిచ్చాడు. ఈ మనస్సు, ఈ మనస్సు ఎప్పుడైతే ఆత్మ వైపు తిరుగుతుందో